గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 14వ అధ్యాయం ప్రారంభ. వృషోసర్గము. కార్తీక మాసములో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతకృత పాపాలు నశింపజేసే వృషోసర్గాన్ని వివరించుటకు ప్రారంభించెను. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను. ఆ విధముగా చేసిన వారికి 1,000,000 పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టినవారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలం వర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతుడు కానీ పేదవాడు కానీ పిసినారి కానీ వృషోసర్గము చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞల వల్ల తమస్సు అనే రకము పొందుతాడు. ప్రతి సంవత్సరం పిండదానం వల్ల, గయాశ్రాద్ధాల వల్ల, ప్రత్యాబ్ధిక శ్రాద్ధం వల్ల, పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్ల, అమావాస్యలో తర్పణాలు విడటం వల్ల, మహాలయ శ్రాద్ధ వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోసర్గము వల్ల కలుగుతుంది. అటువంటి వృషోసర్గం కంటే మించిన పుణ్యం లేదు. గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు. కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దును అచ్చు వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి పితృరుణాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు. దీపదానం చేసి అన్ని పాపాలు పోవటమే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు. ఈ మాసంలో శివలింగదానం మోక్షప్రదం. అట్టి శివలింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వారి పాపాలన్నీ వజ్ర పూత పూసినట్లు కఠినంగా అవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడింది. పితృశేషాన్ని భుజించడము, నిషిద్ధమైన దాన్ని భజించటము, భక్షించటము, తిలదానము పట్టడము, పోరుగిండ్లలో భుజించటము, శ్రాద్ధ భోజనము చేయటం అనే ఈ 5 కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి. అంతేకాక నివేదన చేసిన అన్నాన్ని, ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు అన్నాన్ని, పూజారిండ్లలోని అన్నాన్ని, పంక్తి భోజనము, శూద్రదానము, విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసములో విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో సూర్యచంద్ర గ్రహణ కాలాల్లోనూ, ప్రత్యర్థి శ్రాద్ధంలోనూ, ఆదివారం నాడును, అమావాస్య పౌర్ణమిల యందు రాత్రి భోజనం చేయరాదు. ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాల్లోనూ, దశమి ద్వాదశలి యందును, వృత్తి పాత వైద్యుత యోగాల్లోనూ కార్తీక వ్రతం చేసేవారు, మాసవ్రతం చేసేవారు రాత్రివేళ భోజనం చేయరాదు. భోజన నిషేధం గల రోజుల్లో ఛాయాప్తక్తం మహర్షుల చేత విధింపబడి ఉండటం వల్ల సూర్యాస్త సమయానికి ముందే భోజనం చేయాలి. దానివల్ల నక్తవ్రతం కలుగుతుంది. కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు. అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాల్లో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంతని చెప్పలేం. అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి. కార్తీక మాసంలో పగటి నిద్ర, కంచు పళ్ళెల్లో భోజనము, నిర్బంధపూర్వక నిద్ర, ఇంట్లో స్నానం చేయటం, నూనెతో తలంటు పోసుకోవటం, రాత్రి భోజనం చేయటం, శాస్త్ర నింద, వేద నింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయరాదు. శరీర బలం ఉండి కూడా వేడి నీళ్ళతో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు. రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలు. అవకాశం లేని ఏళ్ళ కాలువలు, చెరువులు, కోనేళ్ళు పుణ్యనదులుగా అనుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి. సాయం సంధ్యావందనాలు, సాష్టాంగాలు చేసుకుని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి. ఈ మాసం అంతా సహస్రనామార్చన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలు ఉంచాలి. పీనాస్తనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు. కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన తర్వాత పితరుల అంతా సంతోషంతో తృప్తి పడతారు. నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు. ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు. కార్తీక చతుర్థి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులు అవుతారు.
పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. ఈ కార్తీక వ్రతం చేయటి వారికి 100 నీచ జన్మలు, తదుపరి 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలుక జన్మలు కలుగుతాయి. కార్తీక వ్రతం చేసేవారికి 15 జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వల్ల తన నిమిత్తము వృత్తులను చేర్చుకున్నాము మరు జన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమును విష్ణు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరాల్లో దివ్య శరీరం దాల్చి విష్ణులోకానికి పొందుతారు. ఈ నెలంతా వ్రతం చేయని వాడు ద్వాదశి నాడైనా వ్రతం చేస్తే ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.